పెన్షన్ వచ్చే పెన్షన్ వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు హ్యాపీగా తీసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు పొద్దున 5ంటికి వచ్చాను సార్ ఇక్కడ 1వ నెంబర్ సచివాలయం దగ్గరికి. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అసలు పెన్షన్ ఇస్తారా ఇవ్వడా కూడా తెలియదు. వచ్చే పెన్షన్ ఈ చంద్రబాబు నాయుడును రమేష్ కుమార్ ఎందుకు ఆపినట్లు తెలియదు. వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, మేమేమో విజయవాడలో ఉంటాము. ఎందుకు ఆపినట్లు, ఎందుకు పొద్దున్న నుంచి ఎంతమంది ఉన్నాయి, ఎన్ని వందల మంది ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి రోడ్డు పైన. 6ంటికి వచ్చాము, ఏం తినలేదు, టీ తాగలేదు. మరి నాకేం ఆవేశం 2 అడుగులు ఎత్తి ఆవేశం. మరి ఎట్లా గిట్టయితే జగన్ గారు వచ్చిన కాడ నుంచి అదే మరి ఎవరు చేస్తున్నారు మరి ఎందుకు ఇక్కడ చేయటం, ఎందుకు ఎంత బాధ పెడుతుంది జనాన్ని? ఇంట్లో ఉండి కళ్ళ కొంచెం దాకా శుభ్రంగా ఇచ్చేవాళ్ళ అది ఇవ్వకుండా చేస్తున్నారు. ఎట్లాగా ఎట్టయితే ఎవరు ఇంకెవరు చంద్రబాబు నాయుడే, ఇంకెవరో కాదు ఆయనే. అక్కడ మొఖాలు కడుక్కోలేక తల తిరిగి కళ్ళు తిరిగి ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ 4 రోజులు లేట్ అయిపోతున్న ముసలోళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇట్టాకొచ్చి ఎన్ని రోజులు తిరగలవు? ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళకు వచ్చి వాలంటీర్లు తలుపు కొట్టి మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు, పింఛన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి మీద కించపరిచి వాళ్ళకి అనే రకంగా మాట్లాడినారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాటలేని చంద్రబాబు నాయుడు గారు చాలా మారిపోయారు. వాలంటీర్లు ఇంటికి రాకుండా పెన్షన్స్ ఆపింది ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారే కదా ఆపింది, ఆయనే కదా ఆపిండ్రు. ఎవరి పేరు చెప్పినా వాళ్ళే కదా. మళ్ళీ పైకి నాటకాలు మీడియాలో టీవీలలో ఏం చెప్తున్నారు, మేము ఇవ్వద్దన్నామా, మేము ఆపమన్నామా, ఎందుకు అలా చేశాడు ఆయన అని మళ్ళీ తిప్పి అట్టగే పెడుతున్నారు. ఇంటికి వచ్చానండి. ఏమంటలా అసలు ఏం లేరు, అయిపోయాలి రావు డబ్బులు. 4 గంటలకి ఇంకా బ్యాంకులో వేస్తారు, రేపిస్తారు, వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోయారు చాలామంది. ఇంకా నేనే నిలబడ్డా. వారంటీ ఇచ్చేవాళ్ళండి. బాధగానే కనబడుతుంది ఇప్పుడు అంతా. మరి ఇప్పుడు వస్తాం, పొద్దున వచ్చాం 6ంటికి వచ్చాం మొహం కడుక్కొని. వచ్చిన కాడి నుంచి ఇప్పుడు టిఫిన్ లేదు ఏమి లేదు. ఇప్పుడే ఇక్కడ కూర్చున్నాం. ఇచ్చేసేవాళ్ళండి, ఇంటికే వచ్చేసేది. 5:30 6ంటికి వచ్చేసేది పింఛన్. ఏం లేదండి అప్పుడు. ఇప్పుడే ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే మరి వచ్చాం కాబట్టి ఆలస్యం అవుతుంది, రావాలి కదా వాళ్ళైనా. ఇంక ఇప్పుడు దాకా వచ్చే తలుపులు తీయలేదు, మరి అదే బాధ. రోడ్డు మేము ఆ పొద్దున 6ంటికి వచ్చినాము. వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటికి. ఇస్తానన్నారు వాళ్ళు. చెప్పలేదయ్యా మాకింకా చెప్పలేదు. ఫలానా సత్యనారాయణ కాడికి పోతే పింఛన్ ఇస్తారంట అన్నారు. మాకు ఇంట్లోకి వచ్చి తలుపు తట్టి 3:00 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు చచ్చిపోతున్నాం, మందులు కూడా లేకుండా వాళ్ళతో వచ్చి ముసలి వాళ్ళం బతకం మేము. చంద్రబాబు నాయుడు లాగా చేసిండు మాకు. మేము ఎట్ట బతికేము, మందులు తెచ్చుకొని బతికేవాళ్ళము. 3 రోజుల నుంచి పడిపోతుండయ్యా. మాకు ఇంటికి వచ్చి పింఛన్ తెల్లారుకు ఇచ్చేవాడు, మందులు తెచ్చుకునే వాళ్ళము. మాకంట ఏడిపిస్తున్నాడయ్యా. ఇబ్బంది పడటం ఎట్టగా చచ్చిపోతాను అనుకుంటున్నా. చచ్చిపోతాను, నేనేం బతుకుతా ఈ ఎండలకి. వాళ్ళు పింఛన్ ఇచ్చిన దాకా బతుకుతున్నా అని అల్లాడిపోతున్నా. మొఖమే కడుక్కోకుండా వచ్చిన అయ్యా తెల్లారు పెంచి ఎవరి మీద వేస్తారు? పింఛన్లు పెంచిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వస్తువు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. అందరికేమో పింఛన్లు పెంచదు. ఉన్నవాడికి ఇచ్చాడు, లేనివాడికి ఇచ్చాడు. అది కాదు పద్ధతి. ఎవరు వచ్చినా కానీ ఆన్లైన్లో ఏ ఆస్తులు ఉన్నాయి, ఏ పాస్తులు ఉన్నాయి అందరికీ తెలిసి చూసి లేని బీదా సాదకి ఇవ్వండి. భర్త లేని ఆడదానికి ఇవ్వండి, బాగుంది. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. నూనె ప్యాకెట్ ఏ రోజులైనా 300 అమ్మిందా? మేము లేని బీదోళ్ళం ఎక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముతాం? ఇంటి పన్ను 120 రూపాయలు కట్టేదాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు వేస్తున్నాడు. 50 గజాల్లో ఉన్నది చెప్తున్నా నేను. ఇలా పెంచటం ఎందుకు, ఇలా వేయటం ఎందుకు? ఇంత పెంచటం ఎందుకు, ఇలా వేయటం ఎందుకు? ఎవరి మీద సాధిస్తారు? పింఛను ఇవాళ రాలేదంట, సాయంత్రం 4ంటికి రండి ఇస్తామన్నాడు. మళ్ళీ సాయంత్రం 4ంటికి వస్తే రేపొద్దున అంటాడో మరి ఏమంటాడో వాళ్ళ ఇష్టం. ఎప్పుడు ఇస్తే అలాగా ఇస్తామంటే ఇప్పుడు. సార్ నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు సింహాద్రి బిసే అండి. నేను పెన్షన్ తీసుకోవడానికి వచ్చారా? అవునండి. ఏ పెన్షన్ అండి? నాకు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అండి. ఓకే.
సార్ ఇప్పుడు యాక్చువల్గా మొన్నటి వరకు మీకు ఇంటి వరకు వచ్చేది పెన్షన్, ఇప్పుడేంచి అంటే సచివాలయంకి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే వాలంటరీ ఇచ్చినప్పుడు అయితే బాగుండేది, ఇప్పుడైతే బాగాలేదు. అంటే నేనైతే నడగలుగుతాను, నడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి తర్వాత వృద్ధులు మొన్న 2-3 అటు సైడ్ రాయలసీమలో చనిపోయారు. పరిస్థితి మాత్రం బాగాలేదు. వాలంటీర్లు ఇస్తేనే బాగుంటుంది. అంటే ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు? కారణం ఏముంది, వాళ్ళు కోర్టుకి నిమ్మగడ్డ రమేష్ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చారు. ఆర్డర్ తెస్తే అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టడం వల్ల ఆగిపోయింది. అంటే వాలంటీర్లు ఇందులో ఉండకూడదన్నారు. అంతేనా? అంతే. అప్పట్లో మీకు అంటే వెంటనే వచ్చేదండి, ఫస్ట్ తారీఖున వచ్చేది. ఫస్ట్ తారీఖున ఎర్లీ మార్నింగ్ 6 అవ్వకుండా ఇంటికి వచ్చి కాలింగ్ బిల్ నొక్కేవారు. సార్ మీకు రాజకీయ పరిజ్ఞానం ఉందని నాకు తెలిసింది, ఎందుకంటే మీరు నిమ్మగడ్డ రమేష్ గారి కోసం చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. యాక్చువల్ గా ఇక్కడ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో. ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చేత చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్ వేయించారు. సో దాని మీద హైకోర్టు గౌరవ కోర్టు వారు అలా తీర్పిచ్చారు. సో ఈసీ అది ఆర్డర్ పాస్ చేసింది అన్నట్టు అంటున్నారు ప్రభుత్వం వారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ప్రతిపక్ష నాయకులు ఈ ఫండ్ లో అంటే వాళ్ళ అకౌంట్ లో బ్యాలెన్స్ పెట్టుకోకుండా, అమౌంట్ పెట్టుకోకుండా 4 రోజులు ప్రొలాంగ్ చేయడం వైఫల్యం ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? 54 నెలలు 58 నెలలు ఇచ్చారు కరెక్ట్. ప్రభుత్వం అడ్డపెట్టలేదు. ఇప్పుడు అడ్డపెట్టడం అనేది అది నిజం కాదు. అంటే ఆ వాదనలో అంటే ప్రతిపక్ష వాదనలో నిజమే లేదంటే నిజం లేదు, దాంట్లో నిజం లేదు. వాళ్ళు ఇంతవరకు ఏమన్నారు, మెసేజ్ ఉంది, వాలంటీర్లు వచ్చి ఇస్తారని మెసేజ్ ఉంది, డబ్బులు ఉంది, అన్నీ ఉందని చెప్పారు. అయితే ఎలక్షన్ కోడ్ అడ్డంకి రావాలని వీళ్ళకి ఆపేశారు కాబట్టి రాలేదు. కానీ డబ్బులు లేదన్న విషయం నిజం కాదు. అంటే మరి డబ్బులు లేకపోతే ఫస్ట్ తారీఖునే ఇవ్వాలి కదా, ఎందుకు 4వ తారీఖు వరకు ప్రొలాంగ్ చేశారంటారు? ఈ మధ్య కాలంలోనే బ్యాంకులు, ఫైనాన్స్ డే, రకరకాల సెలవులు వచ్చి ఒక 4-5 రోజులు సెలవులు వచ్చింది కాబట్టి ఆపేశారు. ఓకే సార్, ఈ పథకాలన్నీ ఎలా ఉన్నాయని ఫీల్ అవుతున్నారు మీరు? అంటే గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ పెట్టిన పథకాలు అయితే బాగానే ఉందండి. సామాన్యుడికి మాత్రం బాగుంది. సామాన్యుడికి బాగుందా? సామాన్యుడికి బాగుంది. జగన్ గారు పెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చినవి ఏంటండి? బాగా నచ్చినవంటే పథకాలు అంటే అన్ని నచ్చిన పథకాలు అనేవి నచ్చకుండా సామాన్యుడికి అన్ని నచ్చిన పథకాలు ఆయన పెట్టారు. సార్ ఇప్పుడు ఈ పెన్షన్లు ఇలాంటివన్నీ యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి అంతా ఏర్పడ్డారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వాళ్ళ అధికారంలోకి వస్తే 4000 ఇస్తామంటారు. ఇప్పుడు మీకు ఎంత ఇచ్చారండి? 3000 ఇచ్చారు కదా, దాన్ని 4000 చేస్తానంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అది ఎలక్షన్ అప్పుడు ఎవరైనా హామీలు ఇస్తారండి, హామీలకి నమ్మకూడదు. అది ఇంప్లిమెంట్ అయినప్పుడే నమ్మాలా. అంటే ఆయన ఇంప్లిమెంట్ చేయరు అన్న, అంటే చేయలేరు అన్న నమ్మకం ఏదైనా ఉందా మీకు? అంటే గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు నమ్మకం లేదు. ఇంతకుముందు చేయలేదంటారా? అవును. అంటే 2000 పెన్షన్ చేసింది మరి ఆయనే కదా? అవును, చెప్పారు. అతను ఇతను 3000 ఇచ్చారు. అప్పట్లోని యాక్చువల్ గా 1200-1500 ఉండేది, 2000-2500 చేసింది ఆయనే కదా? ఫస్ట్ 1000 రూపాయలు ఉండేది. నేను 500 నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను, నాకు తెలుసు. అది తర్వాత ఎంత అయిందండి? 500 నుంచి 1000 రూపాయలు అయిందండి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 చేశారు, తర్వాత 1000 రూపాయలు అయింది. తర్వాత వీళ్ళు 2000 చేశారు. 2000 చేశారన్నప్పుడు ఎలక్షన్ వచ్చేసింది. అంది 2000 ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళ, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ గారు చేశారు. ఓకే ఓకే. ఈలోగా అతను ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు కాబట్టి ఇది కంటిన్యూ. మా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 3000, సాధారణ సామాజిక పెన్షన్ ఉన్న వాళ్ళందరికీ 2000 ఉన్నది, దపదపాలుగా 3000 చేశారు. సార్, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల చాలా మంది ప్రయోజనం ఉందంటున్నారు, కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటండి? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది ఉండడం వల్ల సామాన్యుడికి ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఈ ఎంఆర్ ఆఫీస్ కానీ లేకపోతే సచివాలయం కానీ రాకుండా ఇంటి దగ్గర వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఓకే. సో అలాగే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీ పర్సనల్ ఒపీనియన్? నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇది కంటిన్యూ అవుతుంది, ఇది కంటిన్యూ అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం. అలా కాదు, అంటే
ప్రభుత్వంలోకి ఎవరు వస్తే బాగుంటుందని? ఎలక్షన్స్ ఇంకా మే 13 కదా. మే పడితే ఇప్పుడే చెప్పలేమండి. రాజకీయ సమీకరణలు రాత్రి మారిపోతుంది. మారిపోతున్నాయి. మీరేమనుకుంటున్నారండి? నేనేమో అనుకోవడానికి ఇప్పుడు లేదు. రాజకీయ సమీకరణలు రాత్రి మారిపోతుంది. ఇప్పుడు కాదు, మనకు మే 13 ఎలక్షన్, 18 నామినేషన్ వేస్తారు. ఎలక్షన్ ఈ రాత్రి ఎన్ని రకాలు మారుతుందో తెలియదు. సరే, మీరు సైకిల్ ఎక్కి తొక్కుతారా లేకపోతే ఫ్యాన్ వేసుకుని కూర్చుంటారా చెప్పండి? నేను సైకిల్ తొక్కడం రాదు. నేను హ్యాండిక్యాప్డ్, సైకిల్ తొక్కడం రాదు. నేను ఫ్యాన్ కింద ఉంటాను. అంటే ఫ్యాన్ కింద ఉంటానని చెప్పక జగన్ గారు ఓటేస్తానని చెప్తున్నారా? మీరు ఏమనుకుంటే అనుకోండి. థ్యాంక్ యూ అండి. జగన్ గారు వచ్చిన తర్వాత అండి మరి మా పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చాయి, మా ఆయన గారు టైలరింగ్ డబ్బులు వచ్చాయి, నాకు రుణమాఫీ డబ్బులు వచ్చాయి, నాకు పెన్షన్ వచ్చింది. మరి నోటు ఎవరికేమంటారు మీరు చెప్పండి? రూపాయి తిన్నది ఏమంటారా లేకపోతే ఇదేమంటారా? అదనమాట. అంటే ఇప్పుడు కూటమిగా ఏర్పడ్డారు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డారు. అవునండి. వాళ్ళు వస్తే వాలంటీర్ వ్యవస్థను ఇంకా గట్టిగా చేస్తాం, ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చేటట్టు చేస్తాం, ఇంకా దాన్ని బలోపేతం చేస్తాం, వాలంటీర్ వ్యవస్థను అయితే మేము తీయమంటున్నారు. అట్లాగే మీ పెన్షన్లు ఇలాంటివి కూడా మీకు వచ్చే ప్రతిఫలం అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో ఇంకా ఎక్కువ ఇస్తాం, మంచిగా చేస్తాం అని అంటున్నారు. ఎవరండి వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు. బాగుంది, చెప్పింది బాగుంది. మరి ఇవన్నీ పథకాలు ఇతను పెట్టింది అప్పులు చేసేసాడు అన్నారు. మరి వీళ్ళన్నీ వీళ్ళు డబ్బులు ఎట్టేస్తున్నారు, వీళ్ళు అప్పులు చేశారండి. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ప్రజల మీద తీసి ప్రజల మీద ఎట్టేసారు అంటున్నారు. బాగుంది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి అని తెచ్చేస్తారు? సొంత జేబులో పెట్టేస్తారా? ఇది కూడా ప్రజల మీద పెట్టి ప్రజల మీద తీవేసింది కదా. మరి ఇతను ఏదో పేదలు బతుకోవాలి, పేదలు తినాలి, పేదలు బాగోవాలని అతను చేయవలసింది జగన్ చేశాడు. చేసినందుకు ఏమో అతను అప్పులు చేసేసాడు, లచ్చ చేసేసాడు అన్నారు. అప్పు చేశాడో పప్పు చేశాడో ప్రజలకే పెట్టాడు. మీ జేబులో ఎట్టించుకోలేదు కదా, అతని జేబులో ఎట్టించుకోలేదు కదా. అది కూడా మనం నాయన చూడాలా. అంతేగాని మనం ఇదైపోతుంది. మరి వీళ్ళు వచ్చేసి ఇచ్చేస్తారు. బాగుంది, వాళ్ళు వచ్చేసి ఇచ్చేస్తారు. ఎక్కడ ఇచ్చేస్తారు? వాళ్ళ ఇంట్లో తెచ్చి ఇచ్చేస్తారా చెప్పండి? మరి వాళ్ళు ఆ ప్రజల మీద తీసి ఎట్టియాలి కదా. మరి ఇతను ప్రజల మీద తీసి ప్రజలుగా ఎట్టేస్తాను అనేసి అన్నారు. మరి అప్పులు చేసేసాడు అన్నారు. ఇతను డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నారు. బాగుంది. మరి ఇతను ఎక్కడి నుంచి తెచ్చేసి వీళ్ళకి తెచ్చి ఇచ్చేస్తారు? మరి ఆ అప్పులుగా తెచ్చి ఎట్టియాలా? డెవలప్మెంట్ చేసి సంపదను సృష్టిస్తాం అంటున్నారు వాళ్ళు. డెవలప్ చేసినా ఏం చేసినా అండి నేను ఒకటే మాట చెప్తున్నానండి. లౌకికంగా పరిపాలించే నాయకుడు అయితే దేశానికి అవసరం అండి. లౌకికంగా దేశం పరిపాలించాలా. కులాలు మతాలు కాదు, మనుషులమే మనం ప్రజలమే. పశువులకున్న ఇది కూడా మనకు లేకపోతుంది ఈ రోజుల్లో. అంత అన్యాయంగా ఉంది. ఏ నాయకుడు వచ్చినా సరే, జగన్ రావచ్చు, చంద్రబాబు నాయుడు రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి. ప్రజలకి లౌకికంగా దేశాన్ని పరిపాలించే నాయకుడు అయితే దేశానికి చాలా అవసరం అండి. పిల్లలు చదువుకొని అలా రోడ్డు ఎక్కిపోయి ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. కష్టపడి పిల్లలు దేని చదివించుకుంటున్నాము? పిల్లలు ఏదో బాగుపడాలని చదివించుకుంటున్నాం. ఆ పిల్లలు కళ్ళు ముందు రోడ్డు మీద తిరుగుతున్న చదువు ఉద్యోగాలు లేకుండా అది ఎంత అన్యాయం. ఏ నాయకుడు వచ్చినా సరే ఏదో పరిశ్రమలు తేవాలా, ఉద్యోగాలు తేవాలా. పిల్లల భవిష్యత్తు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారండి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు లేకపోతే ఇంకెందుకండి? దీనికి కారణం జగన్ గారే అని చెప్పి చంద్రబాబు జగన్ గారంటే ఎందుకంటే పిల్లలకి అంటే అభివృద్ధి ఏం చేయలేదు. ఏవి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకొని రాలేదు కాబట్టి నిరుద్యోగం పెరిగిపోయింది. ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరు రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది అన్నట్టు అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటమ్మా? దానికి ఏం లేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు జగన్ గారు వచ్చినా లేదా చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా అది దేవుడి చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది. ఏంటంటే ఎవరు వచ్చినా సరే నిరుద్యోగంగా ఉన్న పిల్లలు మాత్రం పైకి మాత్రం తీసుకురావడం అది మాత్రం ఇదండి. పరిశ్రమలు తీసుకురావాలి, పిల్లలకి ఉద్యోగాలు తేవాలి, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగోవాలి. ఇది మాత్రం కరెక్ట్ అనమాట. అమ్మ ఇంకో మాట కూడా వినిపిస్తుందమ్మా. ఎవరు అడిగారని చెప్పి మేమైనా అడిగామా డబ్బులు ఇమ్మని? మాకేంచి డబ్బులు అనేది అంటే అలవాటు చేస్తున్నారు అన్నట్టు కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమంది జనం అంటే పథకాల ద్వారా ఏదో ఒక అంటే అందరికీ ఇచ్చేస్తున్నారు పథకాలు, ఇలాంటివన్నీ ఇవి అవసరం లేదు కదా అన్నట్టు అంటూ ఉన్నారు. దీని మీద మీ ఇదేంటమ్మా? పథకాలు అందరికి ఎలాగ ఇచ్చేస్తారండి? పథకాలు ఒత్తుకున్నానికి అందరికి ఇచ్చేస్తారా? ఆధార్ కార్డు కొడితే డబ్బులు అలవాటు ఎలా చేస్తారండి? ఉన్నవాడికి డబ్బులు తెచ్చి ఇచ్చిపోండి ఎవరిని ఇచ్చేస్తారండి. ఆధార్ కార్డు కొడితే అతనికి ఏది ఆమెకి ఇల్లు ఉంది అనుకున్నా, ఇల్లు నమ్మకు రూపాయి ఇవ్వట్లేదు. పేదోడు కదండి ఎడుతున్నాడు. పేదోడు కూడా ఎట్టకూడదంటే మరి ఇది అన్యాయం అవుతుంది. మరి నువ్వు అది అమ్మ ఎట్టకపోయి అడుగు తినాలేదన్నట్టుగా నువ్వు రూపాయి పెట్టవు, వాళ్ళు బతకకూడదు. ఇప్పుడు ఏదైనా ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి ఆస్తులు వచ్చేస్తాయి, ఇల్లు వచ్చేది, భూములు వచ్చేది, పొట్టలు వచ్చేది, అన్ని వచ్చేస్తున్నాయి. ఆధార్ కార్డు కొడుతున్నా వాళ్ళ ఆస్తులు అంటూ ఉండగా వాళ్ళు డబ్బులు పనిచేస్తున్నాడు జగన్. ఈ అధికారం పనిచేస్తున్నాడా అంటే అతను అంత కళ్ళు మూసుకుని నేను పనిచేస్తున్నాడు అంటారా? ఆధార్ కార్డు కొట్టినా వీళ్ళు పేదావిడ, ఆ పక్క పేదావిడ, ఇల్లుకి అర్హురాలు ఈవిడ, ఈ పెన్షన్కి అర్హురాలు ఈవిడ, లేకపోతే ఈ పిల్లలకి ఫీజు రిమెంట్మెంట్ అర్హురాలు ఈవిడ, ఈ తల్లి అనేసి వేస్తున్నారు. అది కూడా వద్దన్నట్టుగా మరి మాట్లాడితే ఎలాగండి? ఉత్తుకుని డబ్బులు ఇచ్చేస్తారా? అంత ఇదైపోయింది గవర్నమెంట్ ఏముందండి? అలాగే ఎవరు ఇవ్వరండి. అది తప్పుడు మాట. అది అలాగే అది డబ్బులు ఉత్తుకున్నానికి పనిచేస్తుండో వాళ్ళు అనకూడదు, సోమర్లు చేసేస్తుండ్రు. అదంతా వ్యర్థమైన మాటలు అవన్నీ కూడా. జగన్ గారి పథకాలు మీకు బాగా నచ్చిన ఇదేంటి?
జగన్ గారు వచ్చిన పథకాలు అండి అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి. లేదు పథకం లేదు అన్నాను. వికలాంగుల పెన్షన్ బాగుంది, ఈ వృద్ధులకు పెన్షన్ కూడా బాగానే ఉన్నాయి. అది మరి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా మరి ఇచ్చారు, అది కూడా బాగానే ఉంది. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. మరి ఏది తీసేయమంటే ఏది అవుతుంది? అతను కూడా కొన్ని విషయాల్లో ఏవో కొన్ని పథకాలు కొంచెం తగ్గించి ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్తే అది మంచిదేనండి. అనవసరమైన ఏమన్నా పెడితే ఇందులో అనవసరమైన ఏమన్నా పథకాలు కానీ ఏమన్నా పెట్టి ఉంటే అవి ఏమన్నా వీళ్ళు ఆలోచించుకొని కొద్దిగా తీసి మిగతాయి ముందుకు ఇంకా నడిపించుకుంటే మంచిదేనండి. అమ్మ ఇందులో అనవసరమైన పథకాలు అంటే ఏమున్నాయి ఏం చెప్తామండి? ఇప్పుడు బట్టలు, ఇప్పుడు మా ఆయన ఉన్నారు, బట్టలు కుడుతున్నారు, పనున్నోడు పని ఉంటే పని లేదు, పని 10,000 రూపాయలు అది తప్పని అంటారా? ఇప్పుడు పని లేనప్పుడు 10,000 రూపాయలు తప్పని అంటారు. ఒక మంగళాలు అతను ఉన్నాడు, ఆ మంగళాతనికి పని ఉంటుంది, పని లేకపోవచ్చు, 10,000 రూపాయలు అతనికి ఇవ్వడం తప్పని అంటారా? ఓ పేదవాడికి 10,000 రూపాయలు తప్పని ఇవ్వని అంటారా? ఇవన్నీ తప్పులు అనుకుంటే మరి ఇంకే పథకం ఉండకూడదు మరి అలాగైతే. అదనమాట. మరి నా ఓటైతే నేను జగన్కే వేస్తానండి. ఎందుకంటే మరి నాకు 10 సంవత్సరాలు నేను తిరిగిన పెన్షన్ రాలేదు. మరి ఇతను అధికారులకు వచ్చింటే నాకు పెన్షన్ వచ్చింది. మరి నేను ఆయన తీర్చాలా లేదా చెప్పండి? అది తెలియదండి నాకు, అంత అయితే తెలియదు. పోయినసారి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఇప్పుడు ఎన్ని వస్తాయని మరి నాకు తెలియదండి పెద్దగానా. అనుకుంటున్నామండి జగన్ గారు వస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది పేదలకు అతను సహాయపడ్డారు. అతను విరోధంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అతనికి ఇదిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, ఫేవర్గా ఉన్న వాళ్ళు కూడా అతనికి ఉంటారు, అతనికి ఫేవర్గా లేని వాళ్ళు ఉంటారు. మరి ఇన్ని సీట్లు నేనేం చెప్పలేనండి, కానీ రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. గురుగారు నమస్కారం అండి, మీ పేరండి? ఎర్రాజ్ అండి. సార్ ఇప్పుడు అంటే పెన్షన్ కోసం వచ్చారు ఇక్కడికి సచివాలయానికి? వచ్చామండి. తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎంత తీసుకున్నారండి? 3,000 ఇచ్చారండి. 3,000. సార్ అంతకుముందు అంతా అంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పొందేవారు, ఇప్పుడు రావాల్సి వచ్చింది కదా, దానికి కారణం ఏంటంటారు? మీకేం తెలుసా? కారణం అంటే జగనన్న వాలంటీర్ పెట్టాడు, చేసిన తర్వాత ఒక సుఖం ఉంది, ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. ఓకే. కాదు ఇప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవారు, సరే జగన్ గారు పెట్టారు అదంతా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది కదా, దాని మీద మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు వచ్చాము తీసుకున్నాం. అంటే ఇంటికి రాకుండా సచివాలయం వరకు రావాల్సి వచ్చింది కదా, మరి వాళ్ళు ఉంటే తెచ్చిచ్చేవారండి. అంటే వాళ్ళని ఆపారేనా? ఆ పేరు మరి ఏం చేశారు మాకు తెలదు. వాళ్ళు ఇక్కడ సచివాలయం ఇస్తున్నారంటే వచ్చామండి. సచివాలయంకి వెళ్ళి తీసుకోమని చెప్పారా? ఎవరు చెప్పారు మీకు? వాలంటీర్లు వాళ్ళు చెప్పారు, చెప్తే వచ్చారు. ఓకే. నిన్న కూడా వచ్చారని తెలిసింది మీరు ఇక్కడికి? నేను వచ్చాను, నిన్న ఇవ్వలేదండి. నిన్న ఫండ్స్ లేవని అన్నారా ఏంటి? నిన్న డబ్బులకి వెళ్ళలేదు, డబ్బులు రాదు. అదే ఫండ్స్ రావడం లేట్ అయింది, సో ఇప్పుడైతే వచ్చి తీసుకున్నారు, ఇచ్చారు. సార్ ఇప్పుడు అంటే మీరు అంటే ఇంటికి వాలంటీర్ వచ్చి ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇలా సరదాగా వచ్చి ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారా మీరు? ఇంటికి వచ్చి సుఖంగా ఉంటుంది కదా. అమ్మా నమస్తే, పెన్షన్ తీసుకోవడానికి వచ్చారా? మరే బాబు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంతమ్మా? 3,000 అండి. 3,000. అమ్మా మొన్నటి వరకు అయితే లాస్ట్ మంత్ వరకు అయితే వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు, ఇప్పుడేం సచివాలయంకి రావాల్సి వచ్చింది. దీనికైనా బాధపడుతున్నారా మీరేనా? బాధ ఏమి లేదు, బాధ ఏమి లేదు దానికి. అంటే రావడానికి ఏం ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏమి లేదు. ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయని అంటూ ఉన్నారు. అలాగే సాయంత్రం అయిపోయింది వచ్చాము, పర్వాలేదు తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే అండి మాకు 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. 25 ఏళ్ళ నుంచి మేము వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి ఇల్లు మాకు పెట్టుకున్నా రాలేదు. ఈసారి జగన్ గారు వచ్చాక ఇల్లులు ఇచ్చారు, 35,000 కట్టాము. 35,000 కట్టాము, మరి దానికి ఏమి సమాధానం ఏమి లేదు. ఇల్లులు కట్టాము ఇచ్చేస్తామని అన్నారు అంతే. మరి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కట్టారా? అప్పుడు అంటే అప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో కట్టారు మీరు, అదేనా? లేదు ఈ జగన్ గారు వచ్చాక కట్టాము. ఇల్లులు వస్తాయన్నారా? దానికి సంబంధించి దానికి పట్టాగాడి ఇచ్చారండి. పట్టాగాడి పట్టా ఇచ్చారా? పట్టాగాడి ఇచ్చారు. పట్టా ఇచ్చారా? మరి చూపించారా మీకు ఎక్కడో? అది చూపించారండి, అక్కడ ఫోటో కూడా తీసారండి. అక్కడ కూడా ఫోటో కూడా తీసారు. మాలాంటి పేదోళ్ళకి ఏంటంటే బయటకు వెళ్ళి పని చేసుకోవటం, 2 ఇల్లులు పనులు చేసుకోవటం, మొత్తం అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. ఆ అద్దెలు గట్టిగా అద్దెలకే వెళ్ళిపోతున్నాయి డబ్బులు. అందుకని ఈసారి జగన్ గారు డబ్బులు వేశారు, మరి 18,000 వేశారు 3 సంవత్సరాలు. పర్వాలేదు, ఈ సంవత్సరం తీసేసారండి. నాకు 60 ఏళ్ళు వచ్చాయని తీసేసారు, దానికి ఏం మేము బాధపడలేదు. ఆ బాబు వేశారు, ఆ బాబు తీసేశారు అని అనుకున్నాము, దాని గురించి మేము బాధపడలేదు. చంద్రబాబు గారు వస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా మరి మాకు మాట, జగన్ గారు వచ్చారు కాబట్టి ఇల్లు వచ్చింది కాబట్టి మాకు ఆ నమ్మకం చాలండి. చంద్రబాబు గారు వస్తే ఇప్పుడు 4,000 ఇస్తా ఉంటున్నారు, మీ పెన్షన్ ఇప్పుడు 3,000 ఉంది కదా, దాన్ని 4,000 చేస్తా ఉంటున్నారు.
మరి ఆయనకి ఓటేస్తారా మీరు? ఎవరికైనా ఉండి ఓటే కదండి వేసేది. ఎవరి ముందు మనకి ఎవరికి ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తాం మాకు అప్పుడు వరకే ఎవరికి వేసినా వేసేస్తామండి. అంటే మీరు ఇప్పుడు ఏం అనుకోలేదా పలానా వ్యక్తికి వెయ్యాలి? ఏమనుకోలేదండి. చంద్రబాబు గారికి వెయ్యాలా, జగన్ గారికి వెయ్యాలా ఏమనుకోలేదు? అదేమనుకోలేదు. మా మనసులో అలాగా ఉన్నదే. మాకు గూడు ఎప్పుడైతే ఇచ్చారో ఆ గృహాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ విశ్వాసం మాలో ఉండొచ్చు. అంటే చెప్పకనే చెప్తున్నారు జగన్ గారు ఓటేస్తానని. అదే ఆ విశ్వాసం ఉందని అంటే ఆ విశ్వాసం ఉందంటే. అమ్మ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదమ్మా, వాలంటీర్ వ్యవస్థ మీద మీ కామెంట్ ఏంటమ్మా? అంటే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం ఇదంతా బానే ఉందా? బాగుందండి, బాగుంది బాబు. అంటే ఆ వ్యవస్థ కొనసాగితే బాగుంటదని అనుకుంటున్నారా? బానే ఉంది. ఆ వ్యవస్థ ఇప్పుడు గవర్నమెంట్ మారినా వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినా ఆ వ్యవస్థ ఉంటే బాగుంటది. బాగుంటది, అది అలాగే చేస్తే బాగుంటది. అంతకు ముందు పెన్షన్లు కావాలన్నా ఏమైనా సర్టిఫికెట్ కావాలన్నా చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది కదా. లైన్ లో కూకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ? ఇప్పుడు పర్వాలేదు. మరి వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, మరి బాగానే ఉన్నాం, బాగానే తీసుకున్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 5వ సంవత్సరం ధరలు పడింది కావాలి. బాగానే ఉన్నది మాకు, బయటకు వెళ్ళకోకుండా ఇంటికి వచ్చి ఇచ్చారు. సరే అమ్మా, థాంక్యూ.